చిత్తూరు జిల్లా ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో కాణిపాకం వినాయకస్వామి ఆలయంలో టీడీపీ వైసీపీ నాయకులు సత్యప్రమాణాలు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. ఇరు పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ప్రమాణాలు చేయగా ఆలయంలో షణ్ముగం సత్యప్రమాణం చేయకుండా వెళ్లిపోయారంటూ వైసీపీ నేతలు ఆరోపించారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. వాళ్ళే ప్రమాణాన్ని పిలిచారు. తెలుగుదేశం పార్టీ పరంగా నేను కూడా ప్రమాణానికి వచ్చి వైసీపీ నాయకుల యొక్క హస్తము కర్ణాటక సోషల్ మీడియాలో ఉందని కాణిపాక వినాయకుడి సాక్షిగా ప్రమాణం చేస్తున్నారు. దేవదేవుడైన కాణిపాకం విఘ్నేశ్వర స్వామి సాక్షిగా ఎంసీ విజయానంద రెడ్డి గారికి ఎమ్మెల్యే వర్సెస్ కర్ణాటక విషయంలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎటువంటి సంబంధం లేదని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నా. షణ్ముగం అనే వ్యక్తి ఎంసీ విజయానంద రెడ్డి గారి దగ్గర ఎలక్షన్ కు ముందు లక్షల్లో డబ్బు తీసుకున్నాడని కాణిపాకం విఘ్నేశ్వర సాక్షిగా ప్రమాణం చేస్తున్నా. మా నియోజకవర్గ అధ్యక్షుడైనటువంటి ఎంసీ విజయానంద రెడ్డి గారు ఇదే కాణిపాక దేవాలయానికి వచ్చి ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇదే టీడీపీ పార్టీకి ఇదే షణ్ముగానికి ఈ రోజు ఎవరైతే బ్యాచ్ చేసుకొచ్చినారో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఎమ్మెల్యేని తీసుకొని ఇదే కాణిపాకానికి రావాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సవాల్ చేస్తున్నాం. అటువంటి కర్ణాటక ప్రజల్లో మతాల మధ్య, కులాల మధ్య, వ్యక్తుల మధ్య మీరు చిచ్చులు పెట్టి రాజకీయంగా మీరు లబ్ధి చేకూర్చారంటే ప్రజాక్షేత్రంలో మీ ఎంత చూడడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. రేపు జరిగే మున్సిపల్ ఎన్నికల్లో, స్థానిక ఎన్నికల్లో కూడా మీకు దమ్ము ధైర్యం ఉంటే మీలాగా ఎన్నికల్లో బీఫారాలు చింపేసేది, ఫోర్జరీ సంతకాలు పెట్టేది, ఇంకొకటి కిడ్నాప్ చేసే మా ఎమ్మెల్యే చేయడు. ఈ ప్రమాణాన్ని మా ఎమ్మెల్యే పొమ్మన్న